అసలు రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవతలకు రాజు దేవేంద్రుడు ఓడిపోతాడు. అప్పుడు దేవేంద్రుడు వారి కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త అలా బాధపడుతూ ఉండడం చూసిన ఇంద్రాణి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రాణి తన భర్త దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ యుద్ధం చేయడానికి తనలో ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రవణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణలను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలనన్నింటినీ తీసుకొచ్చి దేవేంద్రుడి చేతికి కట్టి మళ్ళీ యుద్ధానికి పంపిస్తారు. అప్పుడు దేవేంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచిదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం మనం ఈరోజు రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం చాలా రకాలుగా రక్షాబంధాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీకృష్ణుడు ద్రౌపది అన్నాచెల్లెల అనుబంధంతో కూడా పోలుస్తారు.